నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు పడుతున్న కష్టాలను మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సరైన భోజనం లేక ఆకలితో ఉన్న విద్యార్థులు కారం నూనెతో అన్నం కలుపుకొని కడుపు నింపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం భావి భారత పౌరుల పట్ల ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం కోసం అందించే సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రభుత్వం అటకెక్కించిందని మండిపడ్డారు. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందించడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం అన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి భోజన సామగ్రి బిల్లులు, హెల్పర్ల వేతనాలు పెండింగ్లో ఉండటం వల్ల విద్యార్థులకు సరైన భోజనం అందటం లేదన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంటనే స్పందించి మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులను, కార్మికుల జీతాలను చెల్లించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల కడుపు నింపాలని హరీష్ రావు కోరారు. అటు స్కూల్లో విద్యార్థులు కారం కలుపుకొని అన్నం తిన్న ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో డీఈఓ దుర్గారావు పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు సర్దిద్దుకుంటే సరే, లేకపోతే రేపటి నుంచి మీరు ఆపలేదు.